చంద్రుతిలో ఇటీవల ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుండి పడి 2 కాళ్లు విరిగి వెన్నెముక్కు తీవ్ర గాయమైన మహిళ వైద్య ఖర్చుల కోసం మాల్యాల గ్రామానికి చెందిన వెంకటేష్ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత మహిళ కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమారు 2 లక్షల వరకు ఖర్చు చేసి మెరుగైన వైద్యానికి ఆర్థిక స్తోమత బాగా లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న చంద్రుతి మండలం మాల్యాల గ్రామానికి చెందిన యువనేత పోంచెట్టి వెంకటేష్ తన మంచి మనసును చాటుకుని బాధిత కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. మెరుగైన వైద్యానికి ఆర్థిక సహాయం చేసిన వెంకటేష్ను పలువురు అభినందించారు. పిట్టల మంజుల అనే మహిళ ఒక 10 రోజుల క్రితం ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి 2 కాళ్ళు విరగడం జరిగింది. మరి నిరుపేద కుటుంబం, మరి చాలా అప్పులైనాయి. మరి 2 కాళ్ళు విరిగినప్పుడు సుమారు 2 లక్షల వరకు ఖర్చు అయింది. అది అప్పు చేసి మరి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మరి ఇప్పుడు మనకు మెరుగైన వైద్యం అందించాలని మరి మా మిత్రుడు భార్య కావడం మాకు మరి బాగా బాధాకరం. అందులో వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం. ఎంతోమందికి అయినా మా మిత్రుడు ఆర్థిక సహాయం చేసి ఎంతోమందికి ఒకప్పుడు బాసగా నిలిచిన వ్యక్తికి ఇలాంటి కష్టం రావడంతో మా మిత్రుడు మల్యాల గ్రామానికి చెందిన తమ్ముడు పోంచెట్టి వెంకటేష్ను మరి తమ్ముడు గిట్లా పరిస్థితి గిట్లా ఉంది, కొంచెం ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళకు వైద్య ఖర్చుల కంటే, అన్న తప్పకుండా నేను మీ గ్రామానికి వచ్చి నేను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పి ఈరోజు వాళ్ళ మిత్రులతో సహా వచ్చి అతను 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసినందుకు మా చందుర్తి గ్రామం తరపున తమ్మునికి కృతజ్ఞత తెలుపుతున్నాము. మరి ఇక ముందు ఇంకా చాలా వాళ్ళకు ఇంకా వాస్తవంగా ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. మరి మెరుగైన వైద్యం కోసం ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి మంజుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి తమ్మునికి 5,000 రూపాయలు ఇచ్చినందుకు మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.